దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరే వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడటానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. డెక్కర్ నా గురించి చెప్పింది నిజమేనా? నువ్విప్పుడు పోరాటాన్ని ఎదుర్కోవటానికి నీ జట్టు సభ్యుల మీద ఆధారపడుతున్నావా? నువ్వంతా బలహీనంగా మారావా? రెడ్ రేంజర్ ఒంటరి యోధుడు బలవంతుడు. నువ్వు నీ సత్తాను కోల్పోయావు. అతను తప్పని నిరూపిస్తాను. నాతో పోరాడండి. Jaden, Mia, Mike, Kevin, ha, Emily, Antonio, Coco Power Rangers, Coco Power Rangers, Rangers కలిసారు Samurai Yakmatiki, Coco Power Rangers, Coco Power Rangers, Rangers కలిసారు Samurai Yakmatiki. జూడ్, ఇది కేవలం ప్రాక్టీస్ మాత్రమే. క్షమించండి, ఇంకా ప్రాక్టీస్ అయిపోయింది. మైక్, పద లోపలికి వెళ్దాం. నేను లేట్గా వచ్చానా? నేను ఏదైనా మిస్ అయ్యానా? మేమిప్పుడే లోపలికి వెళ్తున్నాము, మాతో వస్తావా? అదేంటి అలా ఎందుకు చేసావు? మెంటర్, నేను వాళ్ళని గట్టిగా కొట్టాలనుకోలేదు. నేను ఎందుకు అలా చేశాను? పద, అలా తిరిగేసొద్దాం. ఆర్టురో దాయు సంగీతాన్ని అనుకరిస్తున్న వీళ్ళ గోలని తట్టుకోలేకపోతున్నాను. నాకు చాలా చిరాకుగా ఉంది. అలాగే అవి నా తలనొప్పిని దూరం చెయ్యట్లేదు. వాటి వల్ల నాకు తలనొప్పి వస్తుంది. దాయు మిమ్మల్ని వదిలి వెళ్తూ పెద్ద పొరపాటు చేసింది. మీకు కావాల్సింది ఆమె సంగీతం అయితే బాస్, మీకు ఆమె సంగీతం ఈ మెడిసిన్ పని చేయట్లేదు. మెడిసిన్ పని చేయట్లేదు, మెడిసిన్ పని చేయట్లేదు. అయితే అతని బాధను తగ్గించడానికి నా సంగీతం లేకపోతే మాస్టర్ జాంగ్రెడ్ పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. అది వినడానికి నాకు చాలా బాగుంది. మూర్ఖుడు, అతను నా హార్మోనియంని పగలగొట్టకుండా ఉండాల్సింది. నీకు తెలుసా జేడెన్, మనందరికీ కొంత సమయం కావాలి. అది చోటు మారినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు దేన్నైనా రుజువు చేయాలనుకుంటున్నావా? నాకు తెలీదు. అది డెక్కర్ వల్ల కాదు. నిన్ను బలహీనునని అతను అంటున్నాడు. నిజమేనా? లేదు, జట్టు నిన్ను బలవంతుడిగా మాత్రమే చేసింది. కానీ నాకు వేరేలా అనిపిస్తుంది. నేను నా సత్తా కోల్పోయినట్టు. అందుకే నేను ఈరోజు టీంతో అలా ప్రవర్తించుండొచ్చు. మేమిద్దరం ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరిగిందని కాదు. డెక్కర్ చెప్పేది కూడా నిజమేనేమో. అంటే నువ్వు చెప్పేది ఒక యోధుడికి ఉండాల్సిన సత్తాన్ని నేను కోల్పోయానని, నేను నా టీం పైన ఎక్కువగా ఆధారపడుతున్నానని. కాదు, నువ్వు బలమైన టీం లీడరు కాబట్టి ఇప్పటి వరకు నైలాక్ని ఓడించగలిగావు.
కానీ నీకంటే ముందొచ్చిన రెడ్ రేంజర్స్ కంటే నువ్వు ఎక్కువ గౌరవాన్ని తెస్తున్నావు. దాన్ని నువ్వెప్పుడు సందేహించుకు జేడన్. బాస్, సెనేటర్ కి హార్మోనియం గురించి ఏదో తెలిసేమని నాకు ఒక స్టీకింగ్ సందేహం వచ్చింది. డాయు హార్మోనియం గురించేనా? నీకు తెలుసు కదా, నిజం చెప్పు స్మైలీ. నాకు దాని గురించి ఏమైనా తెలుసుండొచ్చు. ఇప్పుడు హఠాత్తుగా దాని గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మాస్టర్ జాండ్రెడ్ కి అది కావాలి. అది ఎక్కడుంది? అతనికి తెలుసా? అయితే నేను వెళ్ళి దాన్ని తిరిగి తీసుకొస్తాను. నేను దాన్ని దాచాను ఇక్కడ నుండి చాలా దూరంగా. నేను నిన్ను అస్సలు నమ్మను. నేను కూడా నీతో వస్తాను, అప్పుడు నువ్వు దాన్ని ఇస్తావు. అయితే నీ ఇష్టం. అయితే త్వరగా రండి, ఈ మెడిసిన్ పని చెయ్యట్లేదు. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తుంటే సంగీతానికి ఎప్పుడూ ఇంత దూరంగా ఉండలేదు నేను. ఇప్పుడు ఇక సెరేటర్ తన తప్పును తెలుసుకునే సమయం వచ్చింది. అతను నా హార్మోనియం ఇంకా నీ ఖడ్గాన్ని బాగు చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. నేను ఇంతకాలం ఎదురు చూద్దాం అనుకుంటున్నాను. అతను ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు. కానీ డెక్కర్ ఆగు. డాయు సంగీతం వినకపోతే మాస్టర్ జాండ్రెడ్ అతని తలనొప్పి అతన్ని కుంగదీస్తున్నట్లు ఉంది. ఆమె షిప్ లో ఉండడానికి కారణం ఆ తెలివి తక్కువ హార్మోనియంలో లాగి అతని చింతలను వాయించడం మాత్రమే. అన్ని నైలాక్ల లాగానే అతను మానవ కష్టాలకు ఆకర్షితుడయ్యాడు. అలాగే డాయు యొక్క మానవ సగం ఆమె సంగీతంలో ఏడుస్తూ ఉంటుంది. నాలాగే మాస్టర్ జాండ్రెడ్ కూడా దానిపై తప్పించిపోయాడు. కానీ బాస్ చాలా బాధలో ఉన్నాడు. అవును, కానీ బాధని తీసేస్తే నాకు మాస్టర్ కి తేడా ఏం లేదు. నీకు అతనితో అసలు పోలిక లేదు. అసలు హార్మోనియం ఎక్కడ ఉంది? దాన్ని ఈ సందులో దాచిపెట్టాను. నీకోసం నేను దాన్ని ఇందులో నుండి తీసిస్తాను. ఓం భీం హ్రీం హ్రీం. అసలు ఇతను ఏం చేస్తున్నాడు? మనం ఇక్కడెందుకు ఆగుతున్నాం? నేను కిచెన్ నుండి దూరంగా వచ్చాను. అంటే ఇప్పుడు అక్కడ మియా బహుశా వంట చేస్తూ ఉండొచ్చు. ఓ నేను తినడానికైనా తీసుకొస్తాను. నాకేదో తేడాగా ఉంది. డెక్కర్ నిజమే చెప్తున్నాడేమో. నేను నా సత్తాను కోల్పోయి ఉంటాను. హే, నువ్వెందుకు నీతో అన్ని షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని వచ్చావు? నువ్వెందుకు తెలియదు, ఈ రోజు డోనట్ సగం ధరకి అమ్ముతున్నారు. నాకు కూడా వాటిలో ఒకటి ఇవ్వు. ఇవ్వు, నాకు కూడా బ్యాగ్స్ ఇవ్వు. ఇలా ఇవ్వు, ఇవ్వు. నువ్వు అతనే కదా మీ డోజో? మీరు మళ్ళీ ఎందుకు రాకూడదు? మా డ్రిల్ మాస్టర్ మీకు మంచి వర్కౌట్స్ నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము చాలా బిజీగా ఉన్నాం. మీకు తెలుసా, మేము షాపింగ్ చేయాలి, చాలా ముఖ్యం. అక్కడ ఏం జరుగుతుంది? ఎమిలీ ఫ్రెండ్స్ వాళ్ళంతే. డాక్టర్, నేను అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతుంది. డాయను కలవక ముందు మాస్టర్ జాండ్రెడ్ ఎలా ఉండేవాడో నేను మర్చిపోలేను. మాస్టర్ ఎప్పుడు ఒక తుఫానుగా కనిపించేవాడు. డాయు రాక ముందు ఇది ఇంకా దారుణంగా ఉండేది. ఆయన కోపానికి అతులే ఉండేవి కాదు. కానీ ఒకరోజు అతను ఆమె శాడ్ సంగీతాన్ని విన్నాడు. ఇక అతనిలోని రాక్షసుడిని కూడా ఆ హార్మోనియం తగ్గించగలిగింది. ఆమె సంగీతంలో కొన్ని వందల ఏళ్ల బాధ దాగి ఉంది. అది వింటూ ఉంటే అతని బాధ తగ్గిపోయేది. వేరే దేని వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు మాస్టర్ ఆ సంగీతం ఎక్కడి నుండి వస్తుందో కనిపెట్టి దాన్ని అతని దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ సంగీతం తన దగ్గర నుండేనా? అది నా పాట. ఇప్పటి నుండి నువ్వు నా కోసం మాత్రమే పాడుతావు. తిరిగి నేను నీ ప్రాణాలను విడిచిపెడతాను. నేను నిన్ను నా మేనియన్గా ఉంచేసుకుంటాను. నెదర్ వరల్డ్ లో నీ సంగీతం సొంత బాధ కన్నా ఎక్కువ దాన్ని ఓదారుస్తుంది. నేను ఒప్పుకుంటున్నాను. కానీ దానితో నీకు అసలు పనేమీ లేదు. హార్మోనియం నాకు అందించు. ఆ కథే నీ మాస్టర్ ఎంత బలహీనుడో చెప్తుంది. నువ్వు ఒక పిరికి వాడికి సేవ చేస్తున్నావు. అలా మాట్లాడే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది?
నీ నూడిల్ బ్రెయిన్ కి ఈ విషయం తెలిసే ఉండాలి. నేను ఈ హార్మోనియాన్ని ఎప్పటికీ ఇవ్వను. అది నా ప్లాన్స్ అన్నిటికీ ఒక కీ. నువ్వు జోక్యం చేసుకోవడం ఆలస్యం అయ్యే వరకు వేచి ఉండాలనుకున్నాను, కానీ మాస్టర్ గ్జాండ్రెడ్ ని మోసం చేయాలనుకున్నది ఇక పూర్తయింది. నాకు తెలుసు నువ్వు అబద్ధాలు చెప్పే ఒక బాబు లాంటి బట్టలు వేసుకున్న వాడిని. మాస్టర్ శాంటరెడ్డికి ఈ విషయం తెలిసిన వెంటనే నువ్వు డాగ్ ఫుడ్ లా మారిపోతావు. సముద్ర తీరంలో ఏదో జరుగుతున్నట్టుంది, కానీ క్షమించండి, మేము ఆలస్యంగా వచ్చాం. జైడెన్, దీన్ని మేం చూసుకుంటాంలే. పర్లేదు, ఇంకా నన్ను క్షమించండి. నేను వేరే ఏవో ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందే. జైడెన్, మరేం పర్వాలేదు. మీకు విషయం చెప్పాలి. మీతో కలిసి పోరాడంలో నాకు చాలా గర్వంగా ఉంది. డ్యూడ్, పర్వాలేదు, ఇట్స్ ఓకే. నువ్వు మళ్ళీ రావడం సంతోషం. నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ ఆపుతావా? నాకు భయం వేస్తుంది. నేను ఒకటి చెప్పనా, మనందరం ఇప్పుడు సముద్ర తీరానికి పరిగెడుతూ ఉండాలి కదా. పదండి. నా హార్మోనియం, దాన్ని నేను స్పందించగలుగుతున్నాను. సెరేటర్, అది ఇక్కడే ఎక్కడో ఉండాలి. నేను వీటిని అనుసరిస్తే నేను నా ప్లాన్ కి తగిన చోటిని కనుక్కోగలుగుతాను. ఎస్, అది ఇక్కడే ఉంది. ఇప్పుడు నువ్వు దుఃఖంతో పాడే పాటను పాడు. నేను ఈ ప్రపంచాన్ని 2 ముక్కలుగా చేయగలిగేంత లోతైన దుస్థితిని సృష్టించాలి. సెరేటర్, రేంజర్స్, ఇప్పుడు నీకేం కావాలి? సరే సరే సరే, మీకు స్వాగతం. మీరు చూస్తున్నట్టుగానే నేను ఇక్కడ ఏం చెయ్యట్లేదు. నేను పావురం కన్నా చాలా అమాయకుణ్ణి. అవును, నిజమే. నోరు మూసుకుంటావా? ఈసారి నీ అంతు చూడకుండా ఉండవు. సామురైజర్, మూగర్స్, అటాక్! మూగర్స్ అందరినీ మా పైకి పంపు. అయినా కూడా మేము నిన్ను ఆపి తీరుతాం. అవును, నిజమే. నువ్వేం చేయాలనుకున్నా కూడా. నువ్వు ఇప్పుడే వెనక్కి తగ్గితే మంచిది. ఎందుకంటే నీ సమయం అయిపోయింది నైలాక్. అవును, ఈ కొంతమంది మూగర్స్ మళ్ళీ ఆపగలమని అనుకుంటున్నారా? నువ్వు ఇది బాగా చెప్పావేంటి? ఇంకా మూగర్సా? సరే టీం, రౌండ్ 2. నీ పాటను మొదలు పెడదాం. సెరేటర్, అసలు నీ ఆట ఏంటి? నువ్వు అసలు ఎప్పుడు నా హార్మోనియం ని బాగు చేయాలని అనుకోలేదు కదా. నిజం చెప్పు. నిజం చెప్పాలంటే నాకు కావలసిందల్లా డెక్కర్ మాత్రమే. అలాగే నువ్వు ప్లే చేసే ఈ దీనమైన పాట వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదని తెలుసుకో డాయు. నువ్వు నన్ను ఇక మీదట మోసం చేయలేవు లయర్. అది కనిపెట్టడానికి నీకు కేవలం 200 ఏళ్లు మాత్రమే నా పట్టింది. హార్మోనియం కింద పెట్టు, అప్పుడే నేను నీ అంత చూడగలను. అదేంటి వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటున్నారు? ఏంటి? అవునా? సెరేటర్, దాన్ని తిరిగి చెయ్యి. నువ్వు ఒక పెద్ద మోసగాడివి. అది నాది. పనికిరాని దాడులని పక్కన పెట్టు. డాయు, నీ కోపం నా నాలుక పైన చాలా తీపిగా అనిపిస్తూ ఉంటుంది. నీ మోసపూరిత చేష్టలు నిన్ను నాశనం చేస్తాయని నేను అనుకుంటున్నాను. అయితే సెరేటర్ నన్ను ఇప్పటి వరకు మోసం చేస్తూ వచ్చాడా? నేను భూమి పైకి వెళ్ళి వాడి అర్థం చూస్తాను. మీరు సెరేటర్ పైన కోపంగా ఉన్నారని నాకు తెలుసు, కానీ ఈ సమయంలో మీరు అక్కడికి వెళ్ళకూడదు. కాపు, సెరేటర్ వస్తున్నాను, ఈ సంగతి చూస్తాను.
ఆకాశానికి ఏమైంది? గ్రహణం పట్టినట్టు చీకటి పడుతుందేంటి? నేను నెదర్వాల్ నుండి బయటికి వచ్చి నా శత్రువులను ఎదుర్కొంటే పగలు రాత్రి కూడా కావచ్చు. జాండ్రెడ్, ఏంటి ఇలా జరగకూడదే? అలా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఏంటిది? జడేన్ అది వామ్మో, మాస్టర్ జాండ్రెడ్. రెడ్ రేంజర్స్. నీ గురించి నువ్వు అనుకుంటున్నంత బలవంతుడు ఏం కాదు. నీ నైట్ స్పెల్ లోని శక్తి ఇప్పటికే నశిస్తుంది. జాండ్రెడ్, అతని స్పెల్ తగ్గిపోతుంది కాబట్టి అతను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేడు. నేను మీ అందరినీ నాశనం చేస్తాను. సెరేటర్, ముందు నిన్ను. నేనంత సులభంగా దొరకను. ఈ లోకల్లో కూడా రాగలవని నేను అనుకోలేదు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయాక నేను నా సెలవు తీసుకుంటాను. నువ్వు నా నుండి తప్పించుకోలేవు. స్పిన్ మోడ్, బ్లేజింగ్ స్ట్రైక్. అవును, రెడ్ రేంజర్ దయనీయమైన షీపా క్లాన్ కి హెడ్ ఇలా చేసావు. చెట్టుగా ఏర్పడే సమయం. నేను అనుకున్న దానికంటే అతను బలవంతుడు. జైడెన్, బ్లాక్ బాక్స్, సూపర్ సామ్రాయ్ మోడ్, బుల్జుకా డిస్క్, సూపర్ బుల్జుకా. రెడ్ రేంజర్, నేను నీ కుటుంబానికి కొంత తిరిగి ఇవ్వాల్సింది ఉంది, కానీ ఇప్పుడు నువ్వు నాకు కొంత లెక్క కట్టాల్సి వస్తుంది. జైడెన్, కాస్త ఆగు. జైడెన్, అలా చేయకు. ఎమిలీ చెప్పేది విను. నేను ప్రయత్నించి తీరాలి. ఇక నాతో ఆటలు చాలు. ఇక ఇక్కడే ముగించేద్దాం రెడ్ రేంజర్. నేను మళ్ళీ వస్తాను. జడేన్, జైడెన్, లేవడానికి లేదు. తను లే. కలుగుతాడు. జడేన్ లే. డయు హార్మోనియం, నేను దీని సంగీతాన్ని వినాలి. మాస్టర్, మీరు డ్రై అయిపోతున్నారు, మీకు నీళ్లు కావాలి. మీరేం చేస్తున్నారు మాస్టర్? డయు, నేను నీ హార్మోనియంని సరిచేసిస్తాను, కానీ నువ్వు షిప్ కి తిరిగి వచ్చి నాకు మాత్రమే సేవ చేస్తానని ఒప్పుకొని తీరాలి. నేనెప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నన్ను నమ్మండి. అయితే మనకు కుదిరినట్టేగా. ఇది బాగైపోయింది. అవును, కానీ నువ్వు మళ్ళీ ఎప్పుడు నన్ను మోసం చేసే ప్రయత్నం చేయకూడదు. చేయను, ప్రమాణం చేస్తున్నాను. అయితే ఇప్పుడు నువ్వు నా కోసం దాన్ని వాయించి వినిపిస్తావా? ఎప్పటికీ. త్వరగా మాస్టర్, మీరు త్వరగా సర్జీ నీటిలో మునిగి తీరాలి. త్వరగా. నేను ఆ రేంజర్స్ సంగతి చూసుకుంటాను, వాళ్ళ నాశనం చేసి ఓడించేస్తాను. కొలోసాల్ ముఖర్ కెనాన్ కంపెనీ అడ్వాన్స్. ఏంటి? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏంటిది? ఓ మ్యాన్, ఎమిలీ, జేడీని జాగ్రత్తగా చూసుకో. సరే.
జడెన్ నేను దీన్ని తీసుకుంటున్నాను. సూపర్ సెమరాయ్ మోడ్, సెమరాయ్ కాంబినేషన్ డిస్క్, సూపర్ సెమరాయ్ కాంబినేషన్. ఆ కిరణ్ పెద్దగా ఉంది. నాకే ఇలా అనిపించిందా లేదా వాళ్ళు మామూలు కంటే ఎక్కువ బ్లాస్ట్ చేస్తున్నారా? మనకు సహాయం చేయడానికి బుల్జార్ ని పిలుస్తాను. మంచి ఐడియా. త్వరగా బుల్జార్ బుల్జార్ ట్రాన్స్ఫర్మేషన్. Bull Megazord, armed for battle. Shoulder Blaster. Cannon time. Super Samurai Artillery. Samurai Battle Cannon. ఇక దీన్ని ముగించేద్దాం. మెగా బ్లేడ్ యాక్టివేట్. హియా Bull Disc. Revolving Laser Blaster. Shogun Disc. Shogun Mode. Power of the Ancestors. Shogun Cannon Blast. నీకేం కాదు జైడెన్. ఇటు తీసుకురండి, అతను బాగానే ఉంటాడు. తన కోసం నేను నీళ్లు తెస్తాను. ఓకే. మాస్టర్ శాండ్రెడ్ చాలా ట్రై అయ్యారు. అతను ఎంతసేపు అలా శాంచు నదిలో ఉండిపోవాలో చెప్పలేకుండా ఉన్నాను. ఓ చాలా జాలేస్తుంది. నువ్వేమో ఇంత పనికి మాలిన వాడివి, ఇంకా నీ బాస్ ఇలాంటి దుస్థితిలో ఉన్నాడు. ఇక ఇప్పుడు నన్ను ఆపగలిగే వారు లేరు. వద్దు. త్వరలో నెదర్ వరల్డ్ అలాగే భూమి రెండు నా సొంతం అవ్వబోతున్నాయి.